తెలిసిన ఆస్ట్రేలియా టీం ని ఓడించలేకపోయారు. 99 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా అంత డామినెంట్ టీం ఏదీ లేదు. 99 వరల్డ్ కప్, 2004 వరల్డ్ కప్, 2007 వరల్డ్ కప్, ఇలా 3 వరల్డ్ కప్స్ వరుసగా విన్ అయ్యారు. 2005 లో ఐసీసీ ఒక కొత్త సిరీస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే ఐసీసీ జానీ వాకర్ సూపర్ సిరీస్. దీంట్లో నెంబర్ 1 టీం అయిన ఆస్ట్రేలియన్ టీం వరల్డ్ 11 తో ఆడతారు. ఈ సిరీస్ లో 3 ఓడిఐ మ్యాచెస్ అండ్ ఒక 6 డేస్ టెస్ట్ మ్యాచ్ కండక్ట్ చేశారు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ 2005లో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ వరల్డ్ టీంలో ఈ మ్యాచ్ల్లో 6 టెస్ట్ మ్యాచ్ల్లో 3 ఓడి మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా వరల్డ్ మొత్తం గెలవలేకపోయింది. ఆ వరల్డ్ మొత్తం టీంలో ప్రపంచంలో ఉన్న దిగ్గజమైన బ్యాట్స్మెన్స్, దిగ్గజమైన బౌలర్స్ని తీసుకున్నారు. అయినా కూడా ఆస్ట్రేలియాతో గెలవకపోయారు. సో ఫైనల్గా రికీ పాంటింగ్ గారు అప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్, అతన్ని అడిగారు, మీ బలమేంది, అసలు మీ స్ట్రెంత్ ఏంది, మీరు ఎందుకు ఇలా సక్సెస్ అవుతున్నారు ప్రతి క్రికెట్లో కూడా అంటే ఆయన చెప్పిన ఒకే ఒక పదం యూనిటీ. ఎక్కడైతే ఈ యూనిటీ ఐకమత్యం ఉంటుందో అక్కడ పక్కా గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఫ్యామిలీ కానీ, బిజినెస్ కానీ, ఒక కంట్రీ కానీ. ఫ్రెండ్స్, ఈ మన బిజినెస్లో కూడా ఐకమత్యంగా ఉంటే మనం గెలవడం సాధ్యం. ఐకమత్యం లేకపోతే చెల్లా చెదిరైపోయి ఉంటే ఖచ్చితంగా గెలవడం చాలా కష్టం. సో ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉండాలంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మేలు చేయకున్నా పర్వాలేదు కానీ కీడు చేయకూడదు. అంటే మీరు మంచి చెప్పకున్నా పర్లేదు కానీ నెగిటివ్ చెప్పకూడదు. నెగిటివ్ పదాలు, క్రిటిసైజ్ పదాలు ఖచ్చితంగా ఆపేయాలి. అలా చేయకపోవడం వల్ల జరిగే పెద్ద పరిణామం ఏంటంటే, మీరు మీ అప్లైన్ కోసం మీ డౌన్ లైన్ ముందర క్రిటిసైజ్ చేసినా, తక్కువగా మాట్లాడినా ఏమైందంటే మీ అప్లైనే నీ డౌన్ లైన్ దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు బంగారు పూత పెన్నుతో రాసినా సరే